మనం వేసాం కదా, మనం పిండితోటి మొత్తం కలుపుకోవాలి, అంతా అంటాలి. ఇలా ఉంటుంది వేడెక్కితే. ఇప్పుడు మనము చపాతి చేయబోతున్నాము. ఉప్పు తీసుకోవాలి, కొద్దిగా సరిపోయేంత, తక్కువనే వేసుకోండి, ఉప్పు వేయకండి ఎక్కువ. ఇప్పుడు మనం పిండి తీసుకుంటున్నాము. అమ్మ, ఈ పిండి ఎంతమందికి సరిపోతుంది? ఇప్పుడు ½ కేజీ పిండి ఒక 4గురికి సరిపోతుంది. ఉప్పు మనం వేసాం కదా, మనం పిండితోటి మొత్తం కలుపుకోవాలి, అంతా అంటాలి. అంటే మామూలుగా నీళ్ళు పోయాలంట. కొంచెమే పోసుకోండి, ఎక్కువ పోస్తే మళ్ళీ పిండి అవసరం వస్తుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది మనకి. కొంచెం కొంచెం పోసుకుంటూ వెళ్ళాలి వాటరు. 15 నిమిషాలు అయితే కంపల్సరీ. 15 నిమిషాలు అయితే నానబెట్టాలి. నానబెట్టడం అంటే వాటర్లో కాదు, ఇట్లా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, చాలా బాగా వస్తాయంట రొట్టెలు. ఇప్పుడు మనం ముద్దలు చేయబోతున్నాము. ఎన్నమ్మా అవి? 4. ఓకే. రొట్టెని మన రౌండ్ షేప్లో చేస్తాం. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి, మదర్ చేస్తుంది. ఏదైనా తేడా వస్తే పట్ట పంచలే. ఈ రౌండ్ షేప్ వచ్చింది, వితౌట్ మిషన్స్ లేకుండా అట్లుంటుంది. పొయ్యి మీద, స్టవ్ మీద పెంక పెట్టుకొని కొంచెం వేడిగా చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి వేడిగా. ఇదిగో అండి, చపాతీ పెంక మీద వేసాము. దీన్ని వేడి చేస్తాం మనం. ఒక సైడ్ వేడి అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఇంకోవైపు కాల్చాలి. ఒక సైడ్ వేడెక్కింది, ఇప్పుడు టర్న్ చేస్తాము. చూడండి, ఇలా ఉంటుంది. ఇలా కాలాలి, మంచిగా కాలాలి. ఇలా మంచిగా వస్తుంది. ఇలా ఉంటుంది వేడెక్కితే.